వీడియోలో వచ్చేసి మనం అగ్రికల్చర్లో ఎనిమల్ గురించి నేర్చుకున్నాం. ఎనిమల్ హస్బెండరీ మనకు యాక్చువల్గా డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్టికల్ 48 కింద ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ అనేది ఎనిమల్ హస్బెండరీ మోడర్న్ అండ్ సైంటిఫిక్ లైన్స్లో అరేంజ్ చేయాలి, బ్రీడ్స్ని ప్రిజర్వ్ చేయాలి, ఇంప్రూవ్ చేయాలి, స్లాటర్ ఆఫ్ కౌస్ని ప్రొహిబిట్ చేయాలి, క్యాటిల్ని కూడా ప్రొహిబిట్ చేయాలి, పెర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ మిల్క్ అండ్ ఎగ్స్ మధ్యలో పెరిగినవి. ఎక్స్ అనేటివి లైవ్ స్టాక్ సెన్సెస్ ఇది ఎవరు చేస్తుందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ చేస్తుంది. లైవ్ స్టాక్ సెన్సెస్ ఎవ్రీ 5 years సిన్స్ 1919 to 20. The 20th లైవ్ స్టాక్ సెన్సెస్ రిలీజ్ అయింది 2019లో. ఇండియాలో వరల్డ్స్ లార్జెస్ట్ లైవ్ స్టాక్ పాపులేషన్ ఉంది. అప్రాక్సిమేట్లీ ఇది ఎప్పుడు చేస్తారు, 5 yearsకి చేస్తారు. లాస్ట్ చేసింది ఇప్పుడు 2019. ఇప్పుడు లార్జెస్ట్ కేటగిరీ మనం చూసుకుంటే ఎక్కువ క్యాటిల్ ఉన్నవి. ఎక్కువ క్యాటిల్ ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో ఎక్కువ, యూపీలో ఎక్కువ, మధ్యప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర. నెక్స్ట్ ఫీమేల్ పాపులేషన్ ఎక్కువ ఉంది మేల్స్ కన్నా. ఇండిజినియస్ పాపులేషన్ ఎక్కువ ఉంది క్రాస్ బ్రీడ్ ఆర్ ఎగ్జోటిక్ కన్నా. ఇన్ గివింగ్ మిల్క్ పాపులేషన్ ఎక్కువ ఉంది డ్రై పాపులేషన్ కన్నా. నెక్స్ట్ గోట్, క్యాటిల్ తర్వాత గోట్ తర్వాత బఫెల్లో తర్వాత షీప్, తర్వాత పిగ్, మిథన్ అంటే కూడా అది బఫెల్లో లాగా ఉంటుంది ఇది అన్నట్టు. గోట్ ఎక్కువ రాజస్థాన్లో ఉంది, బఫెల్లో ఎక్కువ యూపీలో ఉంది, షీప్ ఎక్కువ తెలంగాణలో ఉంది, పిగ్ ఎక్కువ అస్సాంలో ఉంది. హార్సెస్ అండ్ పోనీస్, నెక్స్ట్ క్యామెల్, డంకీ, మ్యూల్, యాక్ ఇలా ఉన్నాయి అన్నట్టు. టోటల్గా 535 million ఉన్నాయి. ఇప్పుడు వైట్ రెవల్యూషన్ అంటే ఏంటి? పౌల్ట్రీ చూసుకుంటే తమిళనాడు ఫస్ట్ ర్యాంక్ ఉంది, ఆంధ్ర, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర. వైట్ రెవల్యూషన్ అంటే ఇండియా అనేది ఫస్ట్ ఉంది మిల్క్ ప్రొడక్షన్లో. 20% వైట్ రెవల్యూషన్, వరల్డ్లో 20% మనదే. ఆపరేషన్ ఫ్లడ్ అనే ఒక 3 phases చేశారు. డైరీ ఫార్మర్స్ కోఆపరేటివ్స్ పెట్టారు, మిల్క్ ప్రొడక్షన్ పెరిగింది. దాని తర్వాత మిల్క్ ప్రొడక్షన్ పెరిగాక ఆల్ ఇండియా పెర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ మిల్క్ ఎంత అంటే 375 grams per day. ఆల్ ఇండియా పెర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ మిల్క్, ఆల్ ఇండియా పెర్ క్యాపిటల్ availability of milk. It varies between 71 grams per day in Assam to 1120 grams per day in Punjab. White Revolution's ki boss evarante Department of Animal Husbandry and Dairying. కోర్ స్కీమ్ ఇది. స్టేట్స్ సెంటర్ రెండు చేయాలి. కోర్ స్కీమ్ ఇది, సెంట్రల్ సెక్టర్ స్కీమ్ కాదు. దీంట్లో చాలా సబ్ స్కీమ్స్ అన్నీ కలిపి ఒకటి పెట్టారన్నాడు. డైరీ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్, లైవ్ స్టాక్ సెన్సెస్, నేషనల్ లైవ్ స్టాక్ మిషన్, ఫుడ్ వ్యాక్సినేషన్, ఇవన్నీ కలిపి వైట్ రెవల్యూషన్ స్కీమ్ అని పెట్టారు. బై డిఫాల్ట్ యానిమల్ హస్బెండరీ మినిస్ట్రీ దేనికి రెస్పాన్సిబుల్ అంటే పశుధన్ సంజీవని. ఇది అనిమల్ వెల్నెస్ ప్రోగ్రాము, ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ కూడా ఉంటుంది. ఇది PASHUDN పశుధన్ సంజీవని. ఇది ఏంటంటే ఫార్మర్స్కి ఏమి ఇస్తారంటే నకుల్ స్వస్థీయ పాత్ర ఇస్తారు. ఏంటి అంటే ఒక ఎనిమల్ హెల్త్ కార్డ్ ఉంటుంది, దానిలో ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. ఎనిమల్కి నేషనల్ ఏదైతే డేటాబేస్లో రిజిస్టర్ అయ్యిందో ఇదేదన్నట్టు పశుధన్ సంజీవని. ఈ పశుధన్ హత్ పోర్టల్ కూడా ఉంటుంది. ఇది ఆన్లైన్ పోర్టల్ ఫార్మర్స్ని బ్రీడర్స్తో కనెక్ట్ చేయడానికి. ఇండిజినియస్ బోవిన్ బ్రీడ్స్ ఉంటాయి కదా, బుల్స్కి, ఇంకా
అలా అన్నట్టు. ఈ పశుధన్ PASHUDHAN పశుధన్ పోర్టల్, ఈ పశుధన్ పోర్టల్ అది. నెక్స్ట్ ఈ గోపాల యాప్, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్స్ యాప్ టు గివ్ info on cattle care, health and diet. Later animal separate unique identification number to be added in Gopala app to make it easier for cattle owners to buy and sell animals. ఇది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చేసింది యాప్. రాష్ట్రీయ గోకుల్ మిషన్, ఇది ఇండిజినియస్ బొవిన్ బ్రీడ్స్, కన్సర్వ్ చేయాలి దాన్ని, పాపులేషన్ పెంచాలి. కొన్ని బ్రీడ్స్ ఏంటంటే గిర్, సహివాల్, రాతి, డియోని, తార్ పార్కర్, రెడ్ సింధి, ఇలా స్టేట్ గవర్నమెంట్స్కి డబ్బులు ఇస్తుంది గోకుల్ గ్రామ్ బ్రీడింగ్ అండ్ డిసీజ్ ట్రీట్మెంట్ సెంటర్స్ని పెట్టడానికి. రాష్ట్రీయ గోకుల్ మిషన్. నేషనల్ కామ్ధేను బ్రీడింగ్ సెంటర్, ఇది ఇండిజినియస్ బ్రీడ్స్ని సైంటిఫిక్ మేనర్లో డెవలప్ చేయడానికి. రాష్ట్రీయ కామ్ధేను ఆయోగ్ 2019, ఇది ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ పెట్టారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్లో. జెనెటిక్ అప్గ్రేడేషన్ ఆఫ్ కౌ రిసోర్సెస్ చేయడానికి, కౌ ప్రొడక్టివిటీ పెంచడానికి రీసెర్చ్ చేసి ఆర్గానిక్ మాన్యూర్, బయోగ్యాస్, కౌ వెల్ఫేర్, కౌ ప్రొటెక్షన్ ఇవన్నీ. చైర్మన్ ఉంటాడు, 2 years టెన్యూర్తో. మెంబర్స్ ఉంటారు గవర్నమెంట్ నుంచి, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, సోషల్ వర్కర్స్ నుంచి. టెన్యూర్ అనేది గవర్నమెంట్ డిస్క్రిప్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. డైరీ సహకార్ 2021, డైరీ సెక్టర్ టు గెట్ లోన్స్ త్రూ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, NCDC అన్నట్టు. NCDC, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. కానీ ఛాలెంజెస్ ఏమున్నాయి అంటే 2017 తర్వాత సప్లై పెరిగింది, సో రేట్ తగ్గింది. ఇండియన్ ప్రైవేట్ డైరీ ఓనర్స్ ప్రొక్యూర్మెంట్ ప్రైజెస్ కూడా తగ్గించారు. సో ఫార్మర్స్కి చాలా లాస్ వస్తుంది. ఎనిమల్స్ ఓల్డ్గా అవుతున్నవి, మిల్క్ ఇవ్వవు. ఫార్మర్స్ దాన్ని స్లాటర్ హౌస్కి అమ్ముతున్నారు మనీ కోసము. ఇలా సోషో పొలిటికల్ అట్మాస్ఫియర్ వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది అన్నట్టు. అంటే కొందరికేమో గోవుని చంపకూడదు, కొందరికేమో అది ఫిజికల్ కూడా ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ముసలిగా పెట్టుకోలేం కదా, అది ఎకనామిక్గా కూడా అలా. కొందరికేమో అది రిలీజియస్ సెంటిమెంట్స్ కూడా అలా నడుస్తుంది ఇదన్నట్టు. కౌ వెల్ఫేర్ సెస్ అని ఉంటుంది, పంజాబ్ అనేది స్టార్ట్ చేసింది. కౌ వెల్ఫేర్ సెస్ ఆన్ సేల్ ఆఫ్ లిక్కర్, ఎలక్ట్రిసిటీ. లేటర్ ఆన్ చండీగఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ కూడా కలెక్ట్ చేసినాయి అన్నట్టు. దాని ఎకనామిక్ సర్వే కొన్ని సజెషన్స్ ఇచ్చింది. చిన్న చిన్న రూమినెంట్స్ ఉంటాయి కదా దానికి. షీప్ అండ్ గోట్కి స్మాల్ రూమినెంట్స్ అని అంటాము. ఈ రూమినెంట్స్ హై సర్వైవల్ రేట్స్ ఉన్నాయి డ్రాట్ కండిషన్స్లో కంపేర్డ్ టు బొవైన్స్, అంటే క్యాటిల్, బఫెల్లో, మిథునియా కన్నా. అవి ఎక్కడ స్ట్రబ్స్ అండ్ ట్రీస్ మీద బతుకుతాయి అన్నట్టు. ఆ రిప్రొడక్షన్ రేట్ కూడా ఎక్కువ ఉన్నవి. ఫార్మర్స్ కెన్ సెల్ దెమ్ మోర్ ఫ్రీక్వెంట్లీ అండ్ నో ఫియర్ ఆఫ్ కౌ విజియలింటలిజం. ద స్మాల్ రూమినెంట్స్ కెన్ హెల్ప్ ఇంక్రీజ్ ఇన్కమ్ ఆఫ్ ఉమెన్ అండ్ ఆల్. ఇంకో డైరీ కోఆపరేటివ్స్ ఏదంటే కరోనా టైంలో దానికి లోన్స్ ఇచ్చారు, అది మనకు తెలుసు. నేషనల్ ఎనిమల్ డిసీజ్ కంట్రోల్ కింద 100% వ్యాక్సినేషన్ ఉంటుంది డొమెస్టిక్ ఎనిమల్స్కి అగెనెస్ట్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్కి అండ్ బ్రూసిలస్కి, BRUCELLOSIS బ్రూసిలస్కి. ఎనిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ విల్ బి సెటప్ విత్ 50,000 crore లోన్ సబ్సిడీ అండ్ క్రెడిట్ గ్యారంటీ ఫర్ వేరియస్ ప్రోడక్ట్స్. ఎనిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ పెట్టారు. లోన్ సబ్సిడీ ఇస్తారు, క్రెడిట్ గ్యారంటీ ఇస్తారు ఏదైనా ప్రాజెక్ట్స్కి ఇది అన్నట్టు. నెక్స్ట్ బ్లూ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్ అయిపోయింది. నెక్స్ట్ బ్లూ అంటే ఏంటి? ఫిష్. ఇది మనది ఎక్కువ ఇన్లాండ్ ఫిషరీస్ ఉన్నవి, దీనివల్ల ఎక్స్పోర్ట్స్ ఎర్నింగ్స్ కూడా బాగుంటాయి, న్యూట్రిషన్ కూడా. ఫిష్ ఇంకా చాలా లాభాలు ఉంటాయి ఫిష్ వల్ల, చెప్పాల్సిన అవసరం లేదు. ఫుడ్ సెక్యూరిటీ అలా. ఫ్రోజన్ ష్రింప్ అనేది ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం. సీ ఫుడ్ ఏది ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే ఫ్రోజన్ ష్రింప్. బ్లూ రెవల్యూషన్ ఎవరు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్. ఇది కూడా కోర్ స్కీమ్, అంటే స్టేట్ కూడా కాంట్రిబ్యూట్ చేయాలి, సెంట్రల్ ఒకటే కాదు. గవర్నమెంట్ మనీ ఇస్తుంది బోర్డ్స్ని మోడర్నైజ్ చేసుకోవడానికి, మార్కెటింగ్కి, కోల్డ్ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. నేషనల్ స్కీమ్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ఫిషర్మెన్ ఉంది.
అది మనీ ఇస్తుంది హౌసెస్ కనుక్కోవడానికి, ట్యూబ్ వెల్స్ ఫర్ డ్రింకింగ్ వాటరు, ల్యాండ్ ఫిషరీస్ని పెంచుతుంది. ఆక్వాకల్చర్, ఫిసికల్చర్ అంటే ఏంటంటే ఫిష్ని ఆర్టిఫిషియల్ ట్యాంక్స్లో పెంచడం ఫిసికల్చర్, FISCI ఫిసికల్చర్, FISCI. ఇంకా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ ఒక స్కీమ్ లాంచ్ చేసింది, ప్రధానమంత్రి మత్స్య సంపదన యోజన, PMMSY. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, పోస్ట్ హార్వెస్టింగ్ మేనేజ్మెంట్కి, క్వాలిటీ కంట్రోల్కి ఇది అన్నట్టు. సాగర్ మిత్రాస్ అని కొందరిని ఎక్స్టెన్షన్ వర్కర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఫిషర్మెన్కి అడ్వైజ్ చేస్తారు ఎలా ప్రాసెస్ చేయాలి, ఎలా మార్కెట్ చేయాలి అని చెప్పి. టార్గెట్ ఏంటంటే ఫిషరీ ఎక్స్పోర్ట్స్ని పెంచాలి అని చెప్పి. ఇంకోటి ఏంటంటే ఆల్గే, సీవీడ్ అండ్ కేజ్ కల్చర్ అంటే గ్రోయింగ్ ఆఫ్ ఫిషెస్ ఇన్ ఎగ్జిస్టింగ్ వాటర్ రిసోర్సెస్, కానీ ఒక నెట్ కేజ్ పిక్చర్లో ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్, కేజ్ కల్చర్ అలా కూడా వేయాలని చెప్పి. దాని తర్వాత కొన్ని ఫిషింగ్ హార్బర్స్ కొచ్చి, చెన్నై, విశాఖపట్నం, పారాదీప్ అండ్ వెస్ట్ బెంగాల్లో పెటువా ఘాట్ ఇవి డెవలప్ చేస్తామని కూడా చెప్పారు 2021లో. ఇంకోటి ఏంటంటే మరీకల్చర్, MARI. మరీకల్చర్ ఏంటంటే ఇది మెరైన్ ఆర్గానిజమ్స్ని న్యాచురల్ ఎర్మన్ ఆర్నమెంట్ ఇన్ సీలో అప్ టు 12 నాటికల్ మైల్స్ పెంచడం అన్నట్టు. అగ్రికల్చర్ లాగా ఇది కూడా స్టేట్ సబ్జెక్ట్. ఆగ్రో మినిస్ట్రీ ఒక డ్రాఫ్ట్ నేషనల్ పాలసీ చేసింది మరీకల్చర్ మీద. ఏం ఎంకరేజ్ చేస్తుంది అంటే స్టేట్ గవర్నమెంట్ని ఈ సీ ఏరియాని ప్రైవేట్ ఎంటిటీస్కి రిలీజ్కి ఇవ్వాలి. ఈవెన్ ఫార్మింగ్ ఆఫ్ జెనెటికలీ మోడిఫైడ్ స్పీసెస్ ఇన్ ఎన్క్లోజ్డ్ కేజ్డ్ మెరైన్ స్పీసెస్ కూడా పర్మిటెడ్ అన్నట్టు. ఇప్పుడు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన గురించి కొద్దిగా నేర్చుకుందాము. ఒరిజినల్గా ఇది అనౌన్స్ చేసింది ఎప్పుడు 2019లో. దాని తర్వాత ఎవరు మినిస్ట్రీ ఆఫ్ PM మత్స్య సంపద యోజన, MSY. ఎవరు ఇది ఎవరు ఏ మినిస్ట్రీ కింద వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, ఎనిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్. అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, ఎనిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్. ఇది అంబ్రెలా స్కీమ్. దీని కింద చాలా ఉంటుంది. సబ్ స్కీమ్, ఒక స్కీమ్ ఏమో సెంట్రల్ సెక్టర్ స్కీమ్, అంటే స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏమో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి ఇక్కడ. ఇంకా సాగర్ మిత్ర అని పెట్టారు, ఇంతకుముందే చూసాము. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళు ఫిషర్మెన్కి ట్రైనింగ్ ఇస్తారు. లోన్ ఇంట్రెస్ట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ప్రీమియం సబ్సిడీస్ ఇవన్నీ చేస్తారు. ఇన్లాండ్ ఆక్వాకల్చర్, కోల్డ్ వాటర్ ఫిషరీస్ని హిమాలయన్ ఏరియాస్లో పెంచాలని చూస్తున్నారు. సీవీడ్ కల్టివేషన్, ఆర్నమెంటల్ ఫిషరీస్, మెరీకల్చర్, కల్టివేషన్ ఆఫ్ మెరీన్ ఆర్గానిజమ్స్ ఇన్ దర్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఈస్ మెరీకల్చర్. మెరీకల్చర్ అంటే న్యాచురల్ ఎన్విరాన్మెంట్, ఇంతకుముందు నేర్చుకున్నాడు. మెరీకల్చర్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అంటే సీలోనే పెంచడం. డెవలప్మెంట్ ఆఫ్ ఫిషింగ్ హార్బర్స్ ఇదంతా చూసాం. క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్స్ కూడా పెట్టాలి, సో దట్ మన US, EU హెల్త్, హైజీన్, శానిటరీ అండ్ బయట శానిటరీ స్టాండర్డ్స్తోన, SPS స్టాండర్డ్స్తోన మ్యాచ్ అవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే ఆక్వాకల్చర్కి ఎక్స్పోర్ట్స్ చేయడానికి ఒక సర్టిఫికేషన్ తెచ్చారు, శాపహారి, SHAPHARI. సంస్కృతిలో దీని ఏమంటారు, సుపీరియర్ క్వాలిటీ ఆఫ్ ఫిషరీ ప్రొడక్ట్స్ సూటబుల్ ఫర్ ఉమెన్ కన్సంప్షన్స్ అని అర్థం. సంస్కృతి వాడిది SHAPHARI. ఈ మెరైన్ MPED ఉంటుంది కదా, మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది ఒక స్టాట్యూటరీ బాడీ, కామర్స్ మినిస్ట్రీ కింద మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్. ఇది సర్టిఫికేట్ ఇస్తుంది ఆక్వాకల్చర్కి, ఫిష్కి, శ్రింప్కి. ఇది బేస్డ్ ఆన్ యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ గైడ్లైన్స్ ప్రకారం. ఈ సర్టిఫికేట్ వస్తే ఏంది, ఇవి ఫ్రీ ఆఫ్ హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి అని అర్థం అన్నట్టు. సో దీనివల్ల ఎక్స్పోర్ట్ ఈజీగా ఉంటుంది, అక్కడ నేషన్స్ కూడా అంత ఇబ్బందులు పెట్టవు. నెక్స్ట్ స్వీట్ రెవల్యూషన్. ఇది హనీ బీ కీపింగ్, హనీ మిషన్ అని ఒకటి లాంచ్ చేసింది. ఎవరు, KVIC, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. ఇది ఒక స్టాట్యూటరీ బాడీ అండర్ MSME ఇండస్ట్రీ. ఇది హనీ మిషన్ స్టార్ట్ చేసింది. దీన్ని PM మోడీ స్వీట్ రెవల్యూషన్ అన్నారు. దాని తర్వాత నేషనల్ బీ కీపింగ్ అండ్ హనీ మిషన్ మన అగ్రికల్చర్ మినిస్టర్ లాంచ్ చేసింది. దీనివల్ల ఏంటంటే సెల్లింగ్ హనీ టు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, బీస్ వ్యాక్స్ ఇన్ కెమికల్ ఇండస్ట్రీ, బీ వీనమ్ టు ఫార్మా ఇండస్ట్రీ ఇది అన్నట్టు. పింక్ రెవల్యూషన్. ఇది మీట్కి పౌల్ట్రీకి ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ కింద వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్. ఎల్లో రెవల్యూషన్ ఈస్ ఆయిల్ సీడ్స్ అండ్ నాట్ హైలైటెడ్ ఇది అన్నట్టు.